ఇంట్లో డబ్బులు దొబ్బి ఆ ఇంటిని గ్యాస్ లీక్ చేసి పేల్చేద్దామని వేరే దొంగతనం కోసం రాసుకున్నాడా? ఒకవేళ ఈ ఇంటి కోసమే రాసుకుంటే బ్యాట్ ఎందుకు పట్టుకెళ్ళాడు? మరి డబ్బులు అని ఎందుకు రాసుకున్నాడు? అక్కడ ఒక ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశాడు, టేక్ మనీ అన్నాడు. టేక్ మనీ అంటే ఏ ఇంట్లో మనీని దొంగతనం చెయ్యాలి అని ఈ లెటర్ రాసుకున్నాడు. ఇప్పుడు సహస్ర ఇంటి కోసమే రాసుకుంటే బ్యాట్ కోసం కాదు, అక్కడ బ్యాట్ అని రాసుకుని ఉండేవాడు కాదు, అవును కదా? సో టేక్ మనీ అని రాసుకున్నాడు. టేక్ మనీ అని రాసుకున్నాడంటే మరి సహస్ర ఇంటికి బ్యాట్ దొంగతనం చేయడానికి కాదు కదా వచ్చింది, అంటే డబ్బుల కోసం వచ్చాడు. సహస్ర చూసిన తర్వాత వాడితో ప్రతిఘటించి ఉండొచ్చు డబ్బులు తీయటానికి ట్రై చేసే సమయంలో. ఆ సమయంలో దొరికిపోతాను అని సహస్రాన్ని కత్తితో పొడిచి చంపేసి వెళ్ళి ఉండొచ్చు. ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అసలు సహస్ర ఇంటికి డబ్బుల కోసమే వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా దుర్బుద్ధితో సహస్ర ఇంటికి వచ్చి సహస్ర గట్టిగా అరవడంతో కత్తితో పొడిచి చంపి వెళ్ళిపోయాడా? ఈ డౌట్లు కూడా వస్తున్నాయి కదా. ఈ లెటర్ ఎప్పుడు రాసుకున్నాడు, ఈ లెటర్ ఎవరి కోసం రాసుకున్నాడు అంటే పోలీసులకు కూడా అబద్ధాలు చెప్తున్నాడు అనమాట. మైనర్ని కదా ఎలాగూ నన్ను ఏమీ చెయ్యరు పోలీసులు, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇంత క్రైమ్ గురించి ఆలోచించినోడు పోలీసులు నన్ను కొడితే రేపు కోర్టులోనైనా నేను కొట్టారు అని చెప్పొచ్చు, చాలా అనుకుని ఉండొచ్చు. పైగా ఇంకొకటి, వాడు సిఐడి ఆఫీసర్ కావాలనుకుంటున్నాడంట. చాలా వాడి ఫ్రెండ్స్తో నేను సిఐడి ఆఫీసర్ కావాలనుకుంటున్నానని చెప్పేవాడంట. వాడి ఫ్రెండ్స్ కూడా వాడికి నువ్వు సిఐడి ఆఫీసర్ కావాలరా అనేవాడంట. ఎందుకు అంటే ఒక నేరాన్ని ఎలా తప్పించాలి, లేదు ఒక నేరంలో ఉన్నటువంటి అన్ని కోణాలని బహుశా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉండేవాడేమో. అందుకే నువ్వు సిఐడి ఆఫీసర్ అని వాడి ఫ్రెండ్స్ అంటూ ఉండేవారేమో. అంటే వీడు నేరాలు చేయటానికి ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు సహస్ర ఇంటికి ఎందుకు వచ్చాడు? బ్యాట్ కోసం ఆ లెటర్ ప్రకారం బ్యాట్ కోసం కాదు. ఒకవేళ బ్యాట్ కోసమే అనుకుందాం, బ్యాట్ పట్టుకెళ్ళి బీరువాలో దాచుకుంటాడా? బ్యాట్ పట్టుకెళ్ళి బ్యాంకులో దాచుకుంటాడా? బ్యాట్ పట్టుకెళ్ళి వీధిలోనే కదా ఆడుకుంటాడు. మరి అప్పుడు ఇంటికి వచ్చి బ్యాట్ దొంగతనం చేసి సహస్రం చంపేసి బ్యాట్ వాడి ఇంటికి పట్టుకు వెళ్ళి వీధిలో ఆడుకుంటూ ఉంటే అప్పటికే హ్యాండిల్ విరిగిపోయిన బ్యాట్ని ఆడుకోగలుగుతాడా? స్ట్రోక్ బాగుంది కదా అని గుర్తుపట్టలేరు వాడిని ఆ తల్లిదండ్రులు. మా ఇంట్లో బ్యాట్ లేదు, నువ్వే పట్టుకెళ్ళావు, నీ ఇంట్లో ఉంది అని గుర్తుపడతారు కదా. మరి బ్యాట్ ఎందుకు పట్టుకెళ్ళి ఉంటాడు? ఎవరికైనా డౌట్ వచ్చిందో ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అందుకే అంటున్నాను, వీడు మామూలోడు కాదు అని అనిపిస్తుంది. వీడు మామూలోడు కాదు, చదువుతున్నది 10వ తరగతే, కానీ పనికి మాలిన ఆలోచనలన్నీ వాడు బుర్రలో ఉన్నాయి, నాకైతే అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నా, మీకేమనిపిస్తుంది? ఎస్, ఆ లెటర్లో రాసుకున్నది వేరే చోట ఎక్కడో చేసి ఉంటాడు, బయటకు రాలేదు. ఎస్, కరెక్ట్. ఆ డౌట్ ఎవరికి వచ్చింది? మనీ ఎక్కనకి డౌట్ వచ్చింది. ఆ లెటర్లో రాసుకున్నది వేరే ఎక్కడో చేసి ఉంటాడు, బయటకు రాలేదు అని. మరి ఆ లెటర్లో రాసుకున్నది ఆల్రెడీ వేరే ఎక్కడో చేసేసిన ఘటనకు సంబంధించా, చేయబోయే ఘటనకు సంబంధించా, లేదు సహస్ర ఇంటికి సంబంధించా, లేదు వాళ్ళ అదే ఫ్లోర్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ గురించి రాసుకున్నాడా? మరి ఎవరి గురించి రాసుకుని ఉంటాడు? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? వీడికి గత నేర చరిత్ర లేదు అనటానికి నమ్మలేం. వీడి లెటర్ సహస్ర గురించి రాసుకోకపోయి ఉంటే వేరే ఎక్కడో, అంటే మరి ఎవరినైనా గిని చంపేసి ఉంటాడా? ఆల్రెడీ బయటికి రాని ఏదైనా ఘటన జరిగి ఉంటుందా? వీడు స్కూల్కి వెళ్ళడు, మరి ఇంటికి కూడా 2-3 రోజులు రాని ఘటనలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడు అని టీచర్లు చెప్తున్నారు, చాలా అబ్సెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో మరి ఇంటికి కూడా రాని ఒక 2-3 రోజులు ఇంటికి కూడా రాని ఘటనలు ఏమైనా ఉండుంటాయా? ఒకవేళ ఇంటికి 2-3 రోజులు రాని ఘటనలు ఉండుంటే ఆ సమయంలో వీడు ఎక్కడికైనా వెళ్ళి నేరాలకు పాల్పడి ఉండుంటాడా? వీడి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎక్కువగా వీడు స్నేహంగా ఉంటాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా ఈ తల్లి నిన్న ఏ తల్లి అడగకూడని ప్రశ్న ఈ కొడుకుని అడిగింది, ఏరా నువ్వు చేసేవారా అని. మొదటి రోజు అమ్మ నేను చేయలేదని చెప్పాడు. రెండో రోజు కూడా అడిగింది, ఎరా నువ్వేం చేసావా అని. అమ్మ నన్ను పట్టించేలా ఉన్నావేంటమ్మా, నీ మీద ఒట్టు నేను చేయలేదు అని అన్నాడు. మరి ఏ తల్లికి రాని డౌట్ ఆ తల్లికి ఆ కొడుకు మీద ఎందుకు వచ్చింది? నిన్న ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాం కదా, మీలో చాలా మంది కూడా ఇదే విషయం గురించి అవునవును ఏ తల్లి అడగని క్వశ్చన్ కొడుకుని ఎలాగ అడిగిందని మీలో చాలా మంది కూడా ఈ డౌట్ని వెలిబుచ్చారు కదా. మనందరికీ ఇదే డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ లెటర్ చూస్తుంటే కూడా వచ్చే డౌట్ గురించి మీరేమనుకుంటున్నారు? చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. గుమ్మల లింగ అంట, క్రైమ్ చేస్తే ఏజ్తో సంబంధం లేని చట్టాలు తేవాలి. అవునండి, కరెక్ట్. గుమ్మల లింగ కమెంట్ చేశారు, క్రైమ్ చేస్తే ఏజ్తో సంబంధం లేని చట్టాలు తేవాలి, క్రిమినల్స్కి శిక్ష పడాలి, అప్పుడే ఇండియా బాగుపడుతుందంటే కమెంట్ చేశారు. అద్వైత్ కమెంట్ చేశారు, కొన్ని డేస్ ముందే వాళ్ళ పేరెంట్స్ లాస్ అయ్యారంట, సో మనీ కోసం ఇప్పుడు ఇది పక్కా అని కామెంట్ చేశారు. ఒక మూవీ గురించి, హిట్ మూవీ కాదు బ్రో అంట భవిష్యరి
భావ్యశ్రీ కమెంట్ చేశారు, హిట్ మూవీ కాదు బ్రో అని. ఎందుకు కమెంట్ చేశారు అర్థం కాలేదు భావ్యశ్రీ గారు, భావ్యశ్రీ. ఒకసారి మీరు ఏం చెప్పాలనుకున్నారో కొంచెం క్లియర్గా కమెంట్ చేయండి. ఆ బాయ్ని కఠినంగా శిక్షించాలని కమెంట్ చేశారు. డ్రీమ్ బాయ్ 143 కమెంట్ చేశారు, అన్న వాళ్ళ పేరెంట్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎస్, నాకు కుదిరితే డ్రీమ్ బాయ్ 143 గారు, మీరు అన్నట్టుగా నాకు కుదిరితే వాళ్ళ పేరెంట్స్తో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. చూడండి, అదిగో వాడి ఫేస్ మాస్క్ వేసాం, బ్లర్ చేసాం, ఎందుకంటే ఉన్న చట్టాల ఎస్ కొన్ని కమెంట్స్ చూస్తున్నాను. ఐఎమ్ ఫెయిల్యూర్, హర్ష ఏదో ఒక కమెంట్ ఉంది అని చెప్తున్నారు. ఏం రాశారు అందులో? ఐఎమ్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ అంట. ఐఎమ్ ఫెయిల్యూర్ ఒక కమెంట్ చేశారు. ఎందుకంటే సినిమాల గురించి కొన్ని సినిమాల్లో ఎలా చంపాలి అంటే పైశాచికత్వంతో కూడినటువంటి కొన్ని కంటెంట్ వస్తూ ఉంది కదా. ఐఎమ్ ఫెయిల్యూర్ అని ఒకరు చేశారు, హిట్ 3 మూవీ ఎఫెక్ట్ అని. పైశాచికత్వంతో అంటే ఎందుకు చంపేస్తారో తెలియదు, కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం చంపేటటువంటి మూవీస్ వస్తూ ఉన్నాయి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళను అవి కొంచెం ఎగ్జాగరేట్ చేస్తుంటుంటాయి. కొన్ని పనికిమాలిన మూవీలు, కొన్ని పనికిమాలిన కంటెంట్. చిన్నపిల్లలు అంటే మనం ఏం ఆలోచిస్తామో మనం అవే పనులు చేస్తాం. మనం ఏదైతే తింటామో మన శరీరం కణాలు, మన మజిల్ అలాగే ఉంటుంది. సో మనం ఏమైతే ఆలోచిస్తామో మన ఆలోచనలు పనులు ఆదిశగానే ఉంటాయి. అలాంటి పనులే చేస్తాం. సో మనం ఏం ఆలోచిస్తాం, ఫోన్లో ఎప్పుడు ఒకటే క్రైమ్ కంటెంట్ చూస్తూ ఉన్నప్పుడు ఆ క్రైమ్ని అలా చేయాలి. వాళ్ళు ఆ సినిమాలో వాళ్ళని చంపి పైశాచిక ఆనందాన్ని పొందారు, చంపడంలో పైశాచిక ఆనందం ఉంటుందని ఒక 3 ఏళ్ల బాలుడికి వచ్చింది అనుకోండి, వాడు ఆలోచన ఎవరికి కూడా చెప్పుకోలేరు. ఓ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు అవే ఆలోచనలు పెరుగుతాయి. వాడిది తప్పు అని అనలేం. సో దీన్ని కట్టడి ఎలా చేయాలి అనేది అది సమాజమే. దీన్ని ఇలా కట్టడి చేయాలి అని కూడా మనం అనుకోలేం. దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ వస్తుంటుంటాయి. కానీ తల్లిదండ్రులు, 2 స్కూల్లో మనం చిన్నప్పుడు మా తెలుగు మీడియం కాబట్టి ఎక్కువగా మేము చెన్నై సూరి కథలు లాంటివి, నీతి కథలు చెప్తుండేవారు. సో ఇప్పుడు స్కూళ్ళలో కథలు చెప్పమనేవారు. అప్పట్లో ఉండేవాళ్ళం కదా, స్కూల్ అంతా నిలబెట్టి మంచి కథలు చెప్పండి అని అనేవారు. సో ఇప్పుడు బహుశా అంత టైం కూడా స్కూళ్ళలో ఉంటుందో లేదో తెలియదు. సో ఒక కుర్రాడి ఆలోచనల గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తాయి? తల్లిదండ్రులకు, 2 స్కూల్లో టీచర్కి, ఎందుకంటే వాళ్ళు చూస్తుంటుంటారు కాబట్టి, 3 ఫ్రెండ్స్కే తెలుస్తూ ఉంటుంది. సో పేరెంట్స్ దగ్గర నుంచి మార్పు రావాలి. స్కూళ్ళలో కోడిపెట్ల లాంటి స్కూళ్ళలో కేవలం చదివించి పంపించేసేటి మాత్రమే కదా మా పని అయిపోయిందని. సో మొత్తం వ్యవస్థలో మార్పు రావాలి. కానీ వీడి గురించి, ఈ లెటర్ గురించి, ఎందుకంటే ఈ లెటర్ చుట్టూ ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెటర్లో వీడు బ్యాట్ అని రాయలేదు. మరి ఈ లెటర్ వీడు ఎందుకు రాసుకున్నాడు? ఎవరింట్లో దొంగతనం చేసి, ఎవరింట్లో గ్యాస్ లీక్ చేసి తగలెట్టేయాలని ఈ లెటర్ రాసుకున్నాడు. పోలీసులకి అబద్ధం చెప్పాడు. పోలీసులకు అబద్ధమే చెప్పాడని నాకు అనిపిస్తోంది. వాడు పోలీసులకు నిజాలు చెప్పడం లేదు. 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు పోలీసులు కూడా అబద్ధాలే చెబుతున్నాడు అని ఈ లెటర్ను చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకు? ఈ లెటర్ సహస్ర ఇంట్లో దొంగతనం కోసం రాసుకుంటే అక్కడ బ్యాట్ అని రాయాలి, కానీ మనీ అని రాశాడు. సో మనీ అక్కడ పోలేదు. మీకు ఒక బాక్స్ చూపిస్తాను. సహస్ర ఇంట్లో ఒక్కసారి పీసీఆర్ ఆ విజువల్స్ చూడండి. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కిటికీలోంచి చూస్తే వాళ్ళ పూజా గది దగ్గర ఒక డబ్బా కనిపించింది, బాక్స్. ఆ డబ్బా కూడా అలాగే ఉంది. మరి బ్యాట్ ఈ పిల్లవాడి ఇంటి దగ్గర దొరికిందని అంటూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ అదిగో చూడండి ఒకసారి. పూజా గదిలో ఆ డిబ్బీ చూసారా? ఆ డిబ్బీలో డబ్బులు దాచుకుంటున్నారు వాళ్ళు. పాపం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మంచం నిండా కూడా ఇంకా రక్తపు మరకలే ఉన్నాయి. అదిగో ఆ కిటికీల పూజా గదిలో కిందలో చూడండి ఒకసారి. ఆ స్టీల్ డబ్బాలో కనిపిస్తూ ఉంది. ఆ రోజు ఆ బుక్స్ అన్నీ కూడా చెల్లచెదరుగా పడి ఉన్నాయి. పైన ఒకసారి పీసీఆర్ ఇంతకుముందు అక్కడ ఫ్రీ షేండ్ ఒకసారి అక్కడ ఆపండి ఒకసారి. అదిగో ఆ డబ్బా చూసారా? ఆ డిబ్బీలో డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు పోలేదు. మరి వాళ్ళ ఇంట్లో డబ్బులు పోలేదు. మరి బ్యాట్ కోసమే వచ్చుంటే మనీ కోసం లెటర్లో ఎందుకు రాసుకున్నాడు? ఒకవేళ బ్యాట్ దొంగిలించి పట్టుకెళ్తే బీరువాలో పెట్టుకోడు కదా, అదే స్ట్రీట్లో ఆడాలి. కలర్ వేసి మార్చేద్దామని అనుకుంటే పాపను చంపేస్తాడా? అంటే ఎందుకు వచ్చుండుంటాడని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పండి. అంటే వాడు కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు, పక్కా క్రిమినల్. 10వ తరగతిలో వాడికి బుర్ర నిండా పనికి మాలిన ఆలోచనలే ఉన్నాయి. కేవలం డబ్బులు ఇవ్వాలని మాత్రమే కాదు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించి కూడా ఎన్నో పనికి మాలిన ఆలోచనలు వాడి బ్రెయిన్లో ఉండుండొచ్చు అనే అనుమానం నాకు కలుగుతోంది.
ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, మైనర్లు అఘాయిత్యాలకు పాల్పడిన ఎన్నో ఘటనలు వచ్చాయి. వీడి ఏజ్ కూడా 14 ఏళ్ళే. అంటే వీడి బ్రెయిన్లో కూడా పనికిమాలిన వీడియోస్ అన్నీ చూసి వీడి బ్రెయిన్లో కూడా ఏవో పనికిమాలిన ఆలోచనలు వచ్చాయి. అందుకే వాడు సహస్ర ఇంటికి వచ్చి సహస్రాన్ని అతి కిరాతకంగా చంపేసి ఉండుంటాడు అని అనిపిస్తోంది. వాడు ఆ ఏజ్లోనే ఒక క్రైమ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అని లెటర్లో పక్కాగా రాసుకుని, కెమెరాలకు దొరకకుండా, డాగ్ స్క్వాడ్స్కి దొరకకుండా, పక్కింటోడికి ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులకు అనుమానం రాకుండా అంత దొంగతనం చేసి, అంత క్రైమ్ చేసి, అంత హత్య చేసి హాయిగా వెళ్ళి స్కూల్లో క్లాస్ రూమ్లో తోటి స్నేహితులతో కూర్చున్నాడు అంటే, వాడు వేసుకున్న బట్టలు పట్టుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేసి ఉతికేశాడు అంటే, వాడి ఆలోచన 14 ఏళ్ల వయసులో వాడి ఆలోచన ఎంత క్రూరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇంతకు ముందు వీడు ఎన్నో నేరాలు చేసి ఉంటాడని అనిపిస్తుంది. మీకు ఇంకొక బయట వినిపిస్తాను. నిన్న ఆల్రెడీ మీరు విన్నదే, ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ మదర్ పోలీసులకు ఏం చెప్పింది అన్న దాని గురించి డీసీపీ మాట్లాడారు కదా, ఒక్కసారి ఆ బయట వినండి. నేను మీరు చెప్పే కమెంట్స్ కూడా ఈలోపు చదువుతాను, ఒక్కసారి ఆ బయట వినండి. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. చెప్పిన మాటలు విన్నారు కదా. లెటర్ గురించి పోలీస్ అధికారి మాట్లాడారు. ఆ లెటర్ ముందెప్పుడో రాసుకున్నాడు, ఒక 2 months బ్యాక్ అని. 2 months బ్యాక్ ఒక బ్యాట్ని కొట్టేయడానికి 2 months బ్యాక్ రాసుకున్నాడు అని అంటే మరి బ్యాట్ కోసమని నమ్మాలా నిజంగా? అంటే పోలీసులకి అబద్ధాలు చెప్తున్నాడు. పోలీసులు కూడా మైనర్ బాలుడు కాబట్టి మైనర్ బాలుని వాళ్ళ స్టైల్లో విచారిస్తారు. ఆ బాలుడు చెప్పిన విషయాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి అందుకు తగిన ఆధారాలు తీసుకుంటారు. ఇప్పటికీ పోలీసులకు పక్కా ఆధారాలు దొరికాయి. కత్తి, ఏ కత్తితో అయితే నరికాడో పొడిచాడో ఆ కత్తి దొరికింది, ఆ లెటర్ దొరికింది, వాడి బట్టలు దొరికాయని చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన బ్యాట్ దొరికింది. వీటితో పాటు అక్కడ వాడు తచ్చాడుతున్న సాక్ష్యాలు ఉన్నాయి, పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ వీడు మోటివ్ ఏంటి అనేది మాత్రం పోలీసులకు చెప్పడం లేదు. వాడు మోటివ్ ఏంటి అని పోలీసులకు చెప్తే గతంలో నేరాలకు ఎక్కడ లింకప్ అయి ఇంకే నేరాలు బయటకు వస్తాయోననే ఒక భయం వాళ్ళు ఉండుండొచ్చు. అందుకే పోలీసులకు దృశ్యం సినిమాని 14 ఏళ్ల వయసులో 10వ తరగతి బాలుడు చూపిస్తున్నాడేమో అని అనిపిస్తోంది. మీకు అనిపిస్తుందో? కొన్ని కమెంట్స్ నేను చదువుతాను. ఈ పోలీసులు చెప్పింది 100% కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. పోలీసులకు చెప్పింది అంటే వాడు పోలీసులకు చెప్పింది 100% కరెక్ట్ కాదేమో అనిపిస్తోందని తన్మయి విశాలాక్షి కామెంట్ చేశారు. యోగి సుజాత కామెంట్ చేశారు ఫర్ మనీ అని. అంతేకాదు మల్లికార్జున్ కామెంట్ చేశారు, వాడు పక్కాగా ప్లాన్ ప్రకారం చేశాడు,
వాడిని ఉరి తీయాలి అని. మైనర్ కదండి, బహుశా అది మరి సాధ్యం కాదు చట్టాల్లో. రోజు ఎవరు ఉండరు కదా, పాప ఉన్నప్పుడు రావాలని వచ్చి ఉంటాడు అని కమెంట్ చేశారు. ఇది నిజం కాదు సార్ అని కమెంట్ చేశారు. హైమా కమెంట్ చేశారు, వీరు కమెంట్ చేశారు ఐఎమ్ ఫెయిల్యూర్. ఆ లెటర్ సహస్ర వాళ్ళకి సంబంధించి అయి ఉండకపోవచ్చు అని కమెంట్ చేశారు. వీరు కమెంట్ చేశారు, జస్టిస్ ఏమవుతుందో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి కన్ఫర్మ్ గాని. ఎస్, ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. సో ఇప్పుడు పోలీసులు ఇంతకు ముందు మీకు ఒక బయట వినిపించాను కదా, పోలీసులు చెప్పింది ఆ లెటర్ ఎప్పుడు రాసుకు